టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ లావణ్య గుడిలి గారు. సో మన భారతదేశంలో రేపులకి పెట్టింది పేరు అన్నట్టు అయిపోతుంది చూడడానికి. అంటే ప్రతి సంఘటన ఒళ్ళు గొగ్గురు పొడిచేలాగా ఉంటున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎక్కడ లోపం జరుగుతుంది? అసలు ఎందుకు ఎవరికి భయం లేకుండా పోతుంది? ఇలాంటి విషయాలన్నీ మనం రీసెంట్ గా చూసుకుంటే కోల్కతా ఇన్సిడెంట్ నిజంగా అది వర్ణనాతీతం. సో ఎందుకు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి, వీటి గురించి మాట్లాడడానికి మనతో లావణ్య గారు ఉన్నారు. వారితో డిస్కషన్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో లావణ్య గారు, అసలు కోల్కతా నగరం గురించి, ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే, యాక్చువల్ గా ఈ కోల్కతా నగరం అనేది చాలా పెద్ద నగరం. అందరూ హడావిడిగా బిజీగా తిరుగుతూ ఉన్నది. అంతకు మించి ఒక చికిత్సకు చాలా ప్రసిద్ధి చెందిన నగరం అనే చెప్పుకోవాలి, మంచి ఫేమ్ ట్రీట్మెంట్కి అయితే. అందులో గవర్నమెంట్ కాలేజ్లో బెస్ట్ కాలేజ్ ఈ ఆర్జీకర్ కాలేజ్ ఒకటి. అంటే అంత చికిత్సకి అంత ప్రసిద్ధి చెందిన నగరంలో ఒక గవర్నమెంట్ కాలేజ్లో ట్రైనింగ్ చేస్తున్న డాక్టర్కి జరిగిన అన్యాయం చూస్తూ ఉంటే నిజంగా రేపొద్దున ఎవరిని ఇంటి నుంచి ఏ ఆడపిల్లను పంపించాలన్నా ప్రతి తల్లిదండ్రులకి భయము. ఇది ప్రపంచ వ్యాప్తంగా నిజంగా ఒకలాంటి ఒళ్ళు గొగ్గురు పరిచే దారుణం జరిగింది. ఈ విషయం ఎప్పటికీ మర్చిపోలేమో అన్నట్టుగా ఉందన్నమాట. సో అంటే అలాంటి డాక్టర్కి అన్యాయం జరిగింది అంటే అక్కడ మెయిన్ ఎవరు అంటే నిందితుడు మనకు అర్థమైపోతుంది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది, ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అనమాట. అంటే ఆయన ఎంతో మంది డాక్టర్లను మంచి డాక్టర్లను బయటికి పంపించాల్సిన ఒక ప్రిన్సిపల్ వృత్తిలో ఉండి ఈరోజు ఇంత దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు అంటే 2021లో ఈయన ఆ కాలేజ్కి ప్రిన్సిపల్ అయ్యాడు. ఇది ఇప్పుడు చూసుకుంటే 2024. ఈ సంవత్సరాలలోనే 2021 నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన అఘాయిత్యాలు మాత్రం చాలా ఉన్నాయని కూడా ఆయన మీద చాలా ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట. అంటే ప్రతి విషయంలో అనమాట అది ఒక కాలేజ్ అట్మాస్ఫియర్ ఉండదు, ట్రైనింగ్ లాగా ఉండదు అని ఇప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే కొందరు అనుకోవడం కూడా ఏంటి అంటే ఆయన చేసే అఘాయిత్యాలు ఎవరికన్నా తెలిస్తే ఇలాంటి గతి పడుతుంది అని ఒక స్టూడెంట్ ని చూపించి భయభ్రాంతులకు గురి చేయనీకే ఇలాంటివి జరిగాయి అని జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ అయ్యుండి ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్? మనం గురువు అంటే దేశానికి ఒక మంచి పౌరులని, గురువు అనగానే చాలా అత్యుత్తమమైన ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం వస్తుంది. ఒక దేశానికి ఒక మంచి పౌరుల్ని, టీచర్స్ అంటే అన్ని ప్రొఫెషన్స్ ని వీళ్ళు క్రియేట్ చేస్తారంటాం. కరెక్ట్. మరి మనం ఈ ఇన్సిడెంట్ చూస్తే ఒక గురువు ప్లేస్ లో ఉన్న నువ్వు అంటే ఒక విద్యార్థిని జీవితాన్ని బలి తీసుకున్నావు. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే మనం నార్మల్ గా మెడిసిన్ చూసుకుంటే 12 ఏళ్ల నుంచి ఒక 16 ఏళ్ల జర్నీ, పీజీ +2 ఇవన్నీ కలిపి అండ్ లక్షలు ఖర్చు పెట్టాలి. అండ్ ఎంత ఇంటెలిజెన్స్ ఉంటే తప్ప మెడిసిన్ కంప్లీట్ చేయాలంటే. అండ్ ఆవిడ చెస్ట్ మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ 2nd ఇయర్ చదువుతుంది. ఈ 2024 అయిపోతే ఒక మంచి సక్సెస్ఫుల్ డాక్టర్ గా, ఇంకొక సంవత్సరంలో తను ఒక మంచి డాక్టర్ గా బయట అడుగు, తను ఓన్ ప్రాక్టీస్ కూడా చేసుకునే అవకాశం తనకు ఉండేది. ఒక ఎంతో మంది చెస్ట్ మెడిసిన్ అంటే ఇప్పుడు ఒక లంగ్స్ ఆగిపోతున్నాయి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటే ఫస్ట్ చెస్ట్ మెడిసిన్ డాక్టర్ ని పిలుస్తారు. లంగ్ స్టేటస్ ఎట్లా ఉంది, ఊపిరి ఎలా తీసుకుంటున్నారని. అంటే ఈ చికిత్సలో ఫస్ట్ ప్రాథమిక స్టెప్ ఎవరిది ఉంటుందంటే వీళ్ళది ఉంటుంది. సో అలాంటి డాక్టర్, అలాంటి ప్రొఫెషన్ లో ఉన్న అమ్మాయి తను ఎప్పుడు ఆలోచించి ఉండకపోవచ్చు కదా, రేపు ఈ పలానా డేట్ రోజు నేను ఈ సెమినార్ హాల్లో ఒక జీవోత్సవమై ఒక క్రూరంగా చచ్చిపోయి ఉంటానని తన కలలో కూడా ఊహించకపోయి ఉండొచ్చు. ఒక 12 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళు మెడిసినే ధ్యేయంగా చదువుతూ అండ్ 36 hours షిఫ్ట్, 36 గంటలు పనిచేయడం అని అంటే అది కూడా నిలబడి. మనం చూడొచ్చు హెల్త్ కేర్ ని, మనం దెర్ ఈస్ నో ఆఫెన్స్, బట్ హెల్త్ కేర్ లో నర్సెస్ చాలా మంది అదొక చీకటి కూపం అంటారు. ఎంత మంది మెంటల్ గా ఫిజికల్ గా హెరాస్ అవుతూ ఉంటారు. చాలా మెడికల్ కాలేజెస్ లో ఒక సినిమాటిక్ లెవెల్లో అయిపోతుంది. ప్రొఫెసర్స్ హెరాస్మెంట్స్ అని, ప్రొఫెసర్స్ మాకు మీరు ఇవి చేస్తేనే మీకు మార్క్స్ వేస్తామని, ఇలాంటి కేసెస్ కూడా మనము పాస్ట్ హిస్టరీలో చూస్తే, పాస్ట్ ఇయర్స్ లో కూడా స్టాటిస్టిక్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో నువ్వు ఒక గురువు ప్లేస్ లో ఉండి ఒక విద్యార్థి జీవితానికి బలైన అంటే అక్కడ మనం ఆలోచించాలి. సో అలాంటి గురువుల్ని అపాయింట్ చేసే గవర్నమెంట్ నిద్రపోతుందా, లేదంటే వాళ్ళు ఎలాంటి ఆలోచనలు ఉన్నారు అసలు? సరే నువ్వు అపాయింట్ చేసావో ఇప్పుడు నేరం చేశాడని అర్థమైంది కదా, తెలుస్తుంది కదా.
నేరం చేయకపోయినా నీ ఆధ్వర్యంలో నేరం జరిగిందంటే యు ఆర్ ఫెయిలియర్ డెఫినెట్లీ. నీ ప్రెసెన్స్ లో ఒక నేరం జరిగిందంటే దానికి యాక్షన్ డెఫినెట్ గా తీసుకోవాలి. మనమే నిద్రపోతూ మనం నలుగురికి నీతి సూత్రాలు చెప్పేలాగా గవర్నమెంట్స్ తయారవుతే ఎక్కడ ఎవరికి న్యాయం జరగదు. ఇప్పుడు ఆర్జేకర్ ఈ పర్టికులర్ రేపు ఈ రోజు ఈ పర్టికులర్ అమ్మాయి జరిగింది, రేపు ఇంకొక అమ్మాయి జరగదని మీరు బాండ్ రాసి ఇవ్వగలరా? అంత గట్స్ ఉందా గవర్నమెంట్ కి కానీ ఈ పర్టికులర్ కాలేజ్కి కానీ? ప్రతి స్టేట్ లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండడం అనేది ఒక ప్రోటోకాల్ ఉంది. బట్ ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు, నర్సెస్ ఉంటారు, ట్రైనీ డాక్టర్స్ ఉంటారు. పెద్ద పెద్ద డాక్టర్స్ కి ఇలాంటివి ఎక్కువ వచ్చారు, ఎందుకంటే వాళ్ళు ఆ పర్టికులర్ వర్క్ చేసుకుంటారు వెళ్ళిపోతారు. కానీ ట్రైనీ డాక్టర్స్ వాళ్ళకి లాంగ్ అవర్స్ షిఫ్ట్ అనేది ఉంటుంది. అండ్ నేను విన్నది ఏంటంటే వాళ్ళకి సరిగ్గా కూర్చొని రెస్ట్ తీసుకునే ప్లేసెస్ కూడా ఉండవంట, బట్టలు మార్చుకునే ప్లేసెస్ కూడా ఉండవంట. వాళ్ళకి ఒక చైర్ దొరికితే అందులోనే కూర్చొని తింటారంట. అంత సెల్ఫ్లెస్ గా వాళ్ళ ప్యాషన్ కావచ్చు, లేదంటే సమాజానికి ఏదైనా చేయాలని కావచ్చు, లేదంటే మంచిగా బాగుంటుందేమో ప్రొఫెషన్, ఏదో ఒక రీజన్ కానీ వాళ్ళైతే కష్టపడుతున్నారు కదా, సమాజానికి వాళ్ళు ఎలాంటి హాని చేయట్లేదు కదా. సో అలాంటి వాళ్ళ జీవితాన్ని చెడిపి అలాంటి వాళ్ళని చంపే హక్కు అసలు ఎవరికి ఉంది, ఏ ప్రొఫెషన్ కానీ? సో ఇప్పుడు ఈ పర్టికులర్ డాక్టర్ ఎవరైతే ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ అన్నారో ఆయన నిజంగా సిఐడి నిజంగా అదుపులోకి తీసుకొని నిజంగా కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ పైన వాళ్ళు ఇంటరాగేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సిఐడి కూడా నిజంగా ఎక్కడ ఫెయిల్ అవుతుంది మన చట్టం అనేది ప్రతి ఒక్కరు కూడా తల దించుకోవాల్సిన విషయం ఏంటంటే సిఐడి చేతిలోకి వెళ్తే నిజంగా న్యాయం అవుతుంది అని అప్పట్లో ఒక థాట్ ఉండేది. కానీ ఇప్పుడు సిఐడి కూడా నిద్రపోయే పరిస్థితిలోనే ఉంది. బికాజ్ మీరు ఎన్నో సెలబ్రిటీ ఇలాంటి కేసెస్ కూడా చూస్తే, సెలబ్రిటీ సుశాంత్ సింగ్ అని చూడండి, ఆ కేసు ఇంతవరకు కూడా అసలు ఎక్కడికి వెళ్ళింది ఏమైంది ఆనవాళ్ళు కూడా లేదు ఇన్ని ఇయర్స్ అయినా. సో ఇలాంటి ఎన్ని కేసులు మూలకు పడుతున్నాయి కానీ ఒక్కదానికే న్యాయం జరుగుతుందా? ఇప్పుడు అభయాన్ని తీసుకొచ్చారు, ఈ అభయాకైనా న్యాయం జరుగుతుందా? 100% ష్యూరిటీ ఎక్కడుంది? రేపు ఇంకొక నవ్యానో కావ్యానో లేదంటే ఇంకొక చట్టం తీసుకొస్తారు, ఇంకొక ప్లేస్ లో జరుగుతుంది, అప్పుడు ఒక ప్రొటెస్ట్లకే మన జీవితాలు అంకితం అవుతాయా, నిజమైన న్యాయం వస్తుందనే క్వశ్చన్స్ మనకి రైజ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఎందుకంటే ఢిల్లీలో జరిగిన దానికి నిర్భయ అని పెట్టుకున్నాం, ఈ రోజు కోల్కతాలో అభయ. అంటే ఊరు మారే కొద్ది పేర్లు మారడమే తప్ప ఇక్కడ చట్టాలు అనేవి కఠినంగా ఎప్పుడైతే పడతాయో. ఇంకొకటి ఏంటంటే ఇటు చూస్తే పోలీస్ వాలంటీర్ అసలు ఎలా ఇస్తారు వీళ్ళకి ఏం అర్థం కావటం లేదు. చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, అదే కదా మనకి స్కిల్, మనకు ఒక బాధ్యత లేకుండా ఒక పొజిషన్ లో జాయిన్ అయినప్పుడు శాలరీ తీసుకుని వెళ్తావు కానీ ఆ పర్టికులర్ పొజిషన్ కి నీ వృత్తికి నువ్వు న్యాయం చేయలేవు. అతనికి అన్ని చెడ్డ అలవాట్లు ఉన్నప్పుడు ఒక సివిల్ పోలీస్ వాలంటరీగా, అంటే పోలీసులకి సపోర్టింగ్ స్టాఫ్ లాగా వీళ్ళు ఉంటారు ఒక వాలంటరీగా. మన విద్యా వాలంటరీని చూస్తాము, ఈ రకరకాల గవర్నమెంట్. సో ఈ వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో వీళ్ళు మమతా బెనర్జీ ఆధ్వర్యంలో వీళ్ళు ఏంటంటే పోలీసులకు ఆరోగ్యం బాగాలేకపోయినా కొన్ని చిన్న చిన్న పనులకి హాస్పిటల్స్ లో సపోర్టింగ్ స్టాఫ్ గా వీళ్ళు నియమిస్తూ ఉంటారు. సో ఇలాంటి చిన్న చిన్న పోస్టులు కానీ పెద్ద పెద్ద పోస్టులు కానీ ఈ రోజు అందరు ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే కోట్ల రూపాయలు ఉంటే గవర్నమెంట్ పోస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. జనాలు అమ్ముకుంటున్నారు పోస్టులని. ఇది నిజంగా రాజకీయ పార్టీలు గవర్నమెంట్ ఒప్పుకోకపోవచ్చు కానీ ఇంటర్నల్ గా చిన్న తరహా నుంచి పెద్ద తరహా వరకు లక్షల్లో ఉంటే పోస్ట్ ఈజీగా వస్తుంది. అర్హతతో సంబంధం లేకుండా, అందుకే కదా అర్హతతో సంబంధం లేకుండానే కష్టపడి చదివే వాళ్ళు ఈ రోజు మా స్టేట్ పరిస్థితి చూస్తే Group 2, Group 1 ఇలా చాలా మంది, ఎంత మంది విద్యార్థులు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అర్హత ఉన్న వాళ్ళ చేతిలో బాధ్యతలు పెట్టండి, అప్పుడు ఆ బాధ్యతలు వాళ్ళ వృత్తి, వాళ్ళ ఒక అకౌంటబిలిటీతో, ఒక హానెస్టీతో, నిజాయితీతో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తారో ఇలాంటి క్రైమ్లేంటి చాలా వరకు చాలా తగ్గిపోతాయి. ఇప్పుడు ఆ సివిక్ పోలీస్ వాలంటరీగా తీసుకున్నారు ఈ పర్టికులర్ ఈ రాయ్ అనే పర్సన్ ని. అతను తాగుపోతూ అతని హిస్టరీ చూస్తే, ఇప్పుడు మనం చిన్న జాబ్ కి వెళ్తేనే మన హిస్టరీ చూసి మీరు ఈ సో అండ్ సో దాంట్లో ఉన్నారంటే మీకు జాబ్ ఇవ్వమని ప్రైవేట్ కంపెనీస్ లో అంటారు. మీరు గవర్నమెంట్ దాంట్లో ఒక జాబ్ పెట్టుకునేటప్పుడు హిస్టరీ ఎందుకు చూడట్లేదు? ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మనిషి సైకలాజికల్, మెంటల్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు 100% చూడాలి. మీరు చూసే వాళ్ళని తీసుకున్నప్పుడు ఇలాంటివి జరగవు కదా. కరెక్ట్. ఆర్జీకర్ హాస్పిటల్ ఇష్టం వచ్చిన టైంకి వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. అతని హిస్టరీ చూస్తే అక్కడ ఉన్న నర్సు స్టాఫ్ తో కూడా చాలా దురుసుగా, చాలా సెక్సువల్ హరాస్మెంట్స్ కూడా చేసేవాడని హిస్టరీ ఉందని ఇప్పుడు అంటున్నారు. చేతులు గాలినాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం అని. ఇప్పుడు అంతా జరిగినాక అతడు చెడ్డవాడంటే మీకు తెలీదా? ఈ 365 days లో ఇన్ని ఇయర్స్ గా వర్క్ చేస్తున్నప్పుడు అతడు చెడ్డవాడా మంచివాడా? ఇప్పుడు మనం పంట వేసామో, పంట కొంచెం పురుగు పడుతుందని తెలిసినప్పుడు ఏం చేస్తాడు రైతు?
ఆ పర్టికులర్ మందు ఏదో తీసుకొచ్చి దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తాడు, కానీ పంట అంతా పోయినాక అప్పుడే పురుగు పట్టింది నేను ఏం చేయలేకపోయా అనుకుంటే, సమాజంలో కూడా ఇలాంటి చీడ పురుగులు చాలా మంది ఉన్నారు. మనిషిని చంపితే పనిష్మెంట్ చేస్తే మారుతుంది అంటే ఇంక అందరినీ చంపుకుంటూ పోవాలి. అది ఎప్పటికీ జరగదు కదా, అది జరగకూడదు కూడా. అహింసావాదంగానే చాలా మనం సాల్వ్ చేయొచ్చు, కానీ అహింసావాదానికంటే ముందు ఫస్ట్ మనిషి మెంటాలిటీ, ఆలోచించే విధానం మారాలి. నేను ఒక బాధ్యత గల పౌరుల్ని, పౌరురాల్ని అని ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మనిషి, ఫస్ట్ ఎంప్లాయీస్ ని పక్కన పెడదాము, ఒక మనిషి జెండర్ తో సంబంధం లేకుండా నేను బాధ్యత కలిగిన పౌరుణ్ణి, పౌరురాలుని, నా 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 యొక్క రోల్, నా బాధ్యత ఏంటి సొసైటీలో, ఇలా ఆలోచించినప్పుడు మనము ఎక్కువ క్రైమ్స్, ఎక్కువ కరప్షన్ ఎక్కడ చూస్తున్నామో చిన్న స్థాయిలో చూడట్లేదు. పెద్ద పెద్ద వాళ్ళు సీఎంలు ఇలా చేస్తున్నారని, కలెక్టర్లు ఇలా చేస్తున్నారని. నీకు ఆల్రెడీ ఒక లగ్జరియస్ లైఫ్ స్టైల్ వచ్చిన తర్వాత ఇంకా గ్రీడీనెస్ పెరిగిపోతుంది జనాల్లో. ఆ గ్రీడీనెస్ వల్ల క్రైమ్స్ వస్తున్నాయి. క్రైమ్స్ వల్ల ఎట్టకేలకి ఎవరు సతమతం అవుతున్నారు, ఎవరు బలవుతున్నారు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, విమెన్, ఎవరైతే అసలు వీకర్ సెక్షన్ కి సంబంధించిన వాళ్ళు. ఇవన్నీ కూడా రూట్ కాజ్ అగైన్ ఆలోచించే విధానము, మన విలువలు తగ్గిపోవడము. విలువలు, అసలు విలువలు అంటే ఏంటి అనే రోజులు వస్తున్నాయి మనకి. విలువల మంచి అంటే ఏంటి, ఇప్పుడు మంచి చేయాలి, చెడు చేయాలని రెండు రకాల, మనకు ఒక లా ఉంది, ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, ఒక పోలీస్ సిస్టమ్ ఉంది. పోలీసులు కూడా లంచాలు తీసుకునే స్థాయికి వెళ్ళినప్పుడు ఇంకెక్కడ సేఫ్టీ? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు ఒక అన్యాయం జరిగింది, పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం జరుగుతుందని నమ్మకం నాకుండి నేను వెళ్తున్నాను. అక్కడ కూడా నాకు న్యాయానికి బదులు అక్కడ అన్యాయం జరుగుతుందని ఒక సాధారణ పౌరురాలిగా నేను చూసినప్పుడు ఇంకా న్యాయం ఉందని నాకు ఒక ధైర్యం ఉంటుందా? అండ్ విమెన్ ఎంపవర్మెంట్ లో ఇప్పుడు చాలా మంది విమెన్ గవర్నమెంట్ మీద ఆధారపడొద్దు, స్వతహాగా మీరు ఇవి కొనుక్కోండి, అవి కొనుక్కోండి అని మనము ఫారెన్ బిజినెస్ ఓపెన్ చేస్తున్నాము. హౌ? పెప్పర్ స్ప్రేస్ కొనండి, ఈ నైఫ్ కొనండి, పిస్టల్ కొనండి. ఒక వెపన్ క్యారీ చేయడానికి విమెన్ పుట్టింది. విమెన్ బ్రేవ్ గా ఉండడం కాదు కావాల్సింది, విమెన్ బ్రేవ్ గా ఉండకుండా కూడా బ్రతకగలిగే ఫ్రీడమ్ ఉండే సొసైటీ మనం క్రియేట్ చేయాలి. ఒక భయం లేని, ఒక స్వచ్ఛమైన, ఒక నిజాయితీ. ఇప్పుడు ఒక అర్ధరాత్రి కూడా నాకు ఫలానా ప్లేస్ లో పని ఉంటే నేను ఒక మహిళగా ఒంటరిగా వెళ్ళి నా పనిని నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేను సేఫ్ గా ఇంటికి తిరిగి రావడం, దట్ ఈస్ అ రియల్ విమెన్ ఎంపవర్మెంట్. సో ఈ ప్రాసెస్ లో గవర్నమెంట్స్ ఫండ్స్ హెచ్చించాలి. గవర్నమెంట్, స్టేట్ అండ్ సెంట్రల్ రెండు కూడా, ఏ స్టేట్ కి ఆ స్టేట్ కి సీఎంస్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఓటు అడిగేటప్పుడు మీకు ఇవి చేస్తాం, అవి చేస్తాం అంటున్నారు. మహిళలు కొంచెం మనం బుద్ధి పెట్టి ఆలోచించి మా సేఫ్టీకి మీరు ఏం చేస్తున్నారు? మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా అమ్మలు, మా ఫ్రెండ్స్ బలవుతున్నారు. ఎవరో కోల్కతాలో డాక్టర్ మనకి రక్త సంబంధం లేదు కదా, ఆవిడ చనిపోయారు సరిపోయిందని కాదు. రేపు మన అక్కో మన చెల్లు ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే మనం ఒక ప్రశ్నించే గొంతుకగా, ప్రొటెస్ట్లు మాత్రమే మార్పును తీసుకురావు. మనము గ్రౌండ్ లెవెల్లో మార్పు రావాలి అంటే యు సిట్ విత్ ద గవర్నమెంట్ అఫీషియల్స్, యు సిట్ విత్ ద పొలిటీషియన్స్. ఎవరి పని వాళ్ళు బాధ్యతగా చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు విమెన్ కి సేఫ్టీ స్టార్ట్ అవుతుంది. విమెన్ కి సేఫ్టీ డెస్టినేషన్ కి చేరదు, కానీ సేఫ్టీ అనేది స్టార్ట్ అవడం మొదలవుతుంది. సో మన పిల్లలు మనల్ని చూస్తే ఒక రోల్ మోడల్ గా, మా అక్క ఇంత కాన్ఫిడెంట్ గా ఉంది, నేను రేపు ఏదో సాధిస్తాను, మా అమ్మ ఇలా చేస్తుందని వాళ్ళు. ఇప్పుడు ఈ కేసెస్ చూసినాక నేను చదువుకొని ఇంట్లో ఉంటాను, నేను ఇంకా నా వల్ల ఏం అవ్వదు, నా లైఫ్ కూడా ఇట్లా అవుతుంది అని ఒక భయాన్ని ఇంపోజ్ చేస్తున్నాము. గవర్నమెంట్స్ పిల్లలకి చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అంటే ఒక మంచి మెంటల్ అట్మాస్ఫియర్. ఇప్పుడు దేశం బార్డర్ లో ఎంతో మంది సైనికులు మన కోసం ప్రాణాలు పెడుతున్నారు. వాళ్ళు అక్కడ ప్రాణాలు పెట్టి మనం సేఫ్టీగా ఉండడానికి. మరి ఇక్కడే ఒక హ్యూమన్ బాంబ్స్ తయారవుతున్నారు కదా. కరెక్ట్. హ్యూమన్ బాంబ్స్ తయారయ్యి మనం ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా బయటికి రోడ్డు మీదకి ఈడ్చి ప్రాణాలు తీసేటువంటి దౌర్భాగ్యమైన దుస్థితి మనకి నెలకొంటుందంటే మనము సొసైటీగా ఫెయిల్ అయిపోతున్నాం. మనం ఒకరిని పాయింట్అవుట్ చేయలేం, ఎందుకంటే వి ఆల్ ఆర్ కనెక్టెడ్. గవర్నమెంట్స్, పొలిటీషియన్స్, సాధారణ మనుషులు ఒక కలెక్టివ్ ఎఫర్ట్స్ కి ఒక రీఫార్మేషన్ అనేది రావడం చాలా చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ యువర్ లీడర్స్. మీరు ఒక ఊర్లో ఉన్నారు, మీ లీడర్స్ ని క్వశ్చన్ చేయండి. ఓకే, కొన్ని వందల నీటి బిందువులు కలిస్తేనే ఒక సముద్రం అవుతుంది అంటారు. మరి ఒక్కొక్క మనిషి విమెన్ ఎంపవర్మెంట్ కోసం విమెనే పోరాడాల్సిన అక్కర్లేదు, మెన్ కూడా బయటికి రండి. మీ లీడర్స్ మీకోసం ఏం చేస్తున్నారు? క్వశ్చన్ యువర్ లీడర్. మీ ఎమ్మెల్యేస్ మీకోసం, ఎందుకంటే మీ అంతటా మీరు కత్తులు గొడ్డలు తీసుకొని రోడ్డు మీదకి వస్తే సాల్వ్ అయ్యే సమస్య కాదు.
క్రైమ్ అనేది చాలా సెన్సిటివ్ గా, చాలా ఇంటెలెక్చువల్ గా డీల్ చేయవలసిన విషయం కాబట్టి మీ లీడర్స్ ని క్వశ్చన్స్ చేయండి. అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీస్ నుంచి, మనం సమాజాన్ని మార్చలేం కానీ మనల్ని మనం మార్చుకోగలం కదా, మన కుటుంబ వ్యవస్థని మనం మార్చుకోగలం కదా. సో అలాంటి మార్పు కోసం మీ కుటుంబాలకు ఒక పాజిటివ్ కాన్షియస్ పేరెంటింగ్ విలువలు, నైతిక విలువలతో కూడిన ఒక సమాజాన్ని నిర్మించాలంటే ఫస్ట్ తల్లిగా, తండ్రిగా మీరు ఏ రోల్లో ఉంటే ఆ రోల్లో మీ బాధ్యతని వర్తిస్తూ మీరు ఒక మంచి సందేశాన్ని మీ ఫ్యామిలీతోనే స్టార్ట్ చేయండి. సో దట్ మనం సమాజానికి ఒక మంచిని పెంపొందించే వాళ్ళుగా మనం క్రియేట్ అవుతాము. సూపర్. నిజంగా ఎవరికి వాళ్ళు మనం మార్చుకుంటే సమాజం ఆటోమేటిక్ గా సమాజం అంటేనే మనం అందరం కాబట్టి మనందరిలో మార్పు వస్తే నిజంగా సమాజం బాగున్నట్టు. నెక్స్ట్ మన నేటి తర్వాత తరాలు కూడా ధైర్యంగా ఉండాలి అంటే మనలో మార్పు రావాలి. ముఖ్యంగా అయితే నిజంగా మళ్ళా అందరం ఒకటే కోరుకుంటాం, ఆ తల్లికి, ఆ బిడ్డకి న్యాయం జరగాలి. ఎంతటి వారికైనా సరే, ఎంతటి పెద్దవారైనా ఇందులో ఉంటే ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి అని, అప్పుడే మనకు స్వతంత్రం వచ్చింది అని భావిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.